హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. ఉదయాన్నే పనులు ఉంటాయి, హడావిడిగా ఉంటుంది కదా. ఇదిగోండి ఇడ్లీ పెడుతున్నాను, దానికి టమోటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. టమోటాలు అయితే కొంచెం కచ్చిగా ఉంటే మిక్సీకి పట్టేశానండి. టమోటా పచ్చడి త్వరగా అయిపోతుందని పోపు పెట్టి ఆనియన్స్ అవన్నీ వేసి వేపేసి ప్యూరీ వేసానండి. అందులో పసుపు కొద్దిగా వేసాను. ఇడ్లీకి దోశకి సూపర్ కాంబినేషన్ అండి. మరీ మెత్తగా వేయకూడదు, కచ్చా పచ్చాగా వేసి మెదుపుకోవాలి. కానీ నేను ఒక రౌండ్ ఎక్కువ వేసేసానండి, అందుకు అలాగ తెలుస్తుంది. ఇదిగోండి ఉప్పు మరీ మెత్తగా అయితే అవ్వలేదు, ప్యూరీ కదా అలాగ తెలుస్తుంది. కారం కొద్దిగా వేసాను, పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి అందులో పోపులో. మరి సాలకపోతే కారం కొద్దిగా వేయాలి. చూసి కారం తక్కువగా ఉందని కారం కూడా యాడ్ చేస్తున్నానండి. అందులో సరిపోయి కొంచెం గట్టి పడేంత వరకు ఉడికించుకునేస్తే త్వరగా అయిపోతుందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీకు కూడా చెప్పాను కదా, ఇలాగ ట్రై చేసి చూడండి. అందరూ ఏం టిఫిన్లు చేశారు? నేనైతే ఇడ్లీ చేసేసానండి. టీ ఒక పక్క ఉడుకుతోంది. అదే ఎర్లీ మార్నింగ్ దానమ్మకి మరి ఇంట్లో వాళ్ళు తాగాలనుకుంటే వాళ్ళకి అందరికీ కూడా టీ ప్రిపేర్ చేస్తున్నాను. అదిగోండి హడావిడి అయిపోతుందండి. ఉదయాన్నే ఒకవైపు ధనమ్మ అంట్లు కడుగుతూ చెత్తలు చిమ్మేసి అంట్లు కడిగేస్తుంది. ఇంకా పైన మిగతా పనులన్నీ సర్దుకోవడము అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. హడావిడి అయిపోతుందండి. చట్నీ అయితే తయారైపోయింది. కొంచెం గట్టిగా అయ్యేంత వరకు చేయాలండి, వీడియో లాంగ్ అయిపోతుందని అంతా స్కిప్ చేశాను. ఇదిగోండి దోసకాయలు అయితే కట్ చేస్తున్నానండి. కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది, తినడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది. మళ్ళీ అప్పటికప్పుడు కట్ చేసి సగం బయట పడేసి సగం అటు పడేసి ఇటు పడేసి వేస్ట్ చేసే బదులు కట్ చేసి మనకు అవసరమైనవి తిని మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి బాక్స్లో, అవి ఎక్కువ రోజులు మనం వాడుకోవచ్చు కదా అని నేను మరీ డైరెక్ట్గా తినకూడదు కదా, ఒక 1 అవర్ అలాగ బయట పెట్టి తింటాం. ఇదిగోండి పుచ్చకాయనైతే ఈ మధ్య ఇలా కట్ చేసి పెడుతున్నానండి. ప్లేస్ కూడా కలిసి వస్తుంది ఫ్రిడ్జ్లో. కట్ చేసి బాక్సులకి వేస్తాను, తింటారు కొద్దిగా. అంటే ఇప్పుడు లంచ్ టైంకి ఇంచుమించు దగ్గరగానే ఉంది. ఈ ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడు ఇప్పుడు 11 అవుతోంది. టిఫిన్ అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఫ్రూట్స్ కట్ చేస్తున్నానండి. ఫ్రూట్స్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి. దోసకాయ చూపెట్టాను కదా, దోసకాయ పుచ్చకాయ చాలా స్వీట్గా ఉన్నాయి. తినాలంటే ఒక పక్క భయము, తినాలనిపిస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసుకోలేం. ఫ్రూట్స్ అంటే ఎండాకాలము మంచి హెల్దీ ఫుడ్ కదా. ఇదిగోండి ఇలా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఆ తొక్కతో పాటు ప్లేస్ ఆక్రమించేది తగ్గుతుంది, కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. 2 రోజులకి తినేస్తాం కదా. ఇదిగోండి అలాగా అక్కడక్కడ స్లైసెస్ లాగా కట్ చేసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. ఇటుపక్క హాఫ్ కట్ చేశాను కదా, అది కూడా అలాగే తీసి ఫ్రిడ్జ్లో పడేస్తానండి. అంటే చుట్టూ అంతా చెక్కేసి అదంతా ఆ తొక్క అంతా తీసేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇవి వాడకుండా బాక్స్లో ఉండేటివి వాడకుండా ఇది తినేసి ఫ్రిడ్జ్లో కవర్లు వేసి పెడతా కదా, అది తినేసి దాని తర్వాత ఇది వాడతాము. అలాగా రొటీన్గా అయిపోతూ ఉంటుందండి. ఏ పని ఉదయం పూట 11:30 12 వరకు ఏ పని వదిలేదానికి ఉండదు కదండి. హడావిడిగా అయిపోతాయి పనులన్నీ. చాలా స్వీట్గా ఉన్నాయండి. ఇది ఇంజక్షన్లు వేస్తారంటారు, అన్ని కాయలకి ఇంజక్షన్లు ఎలా వేస్తారండి నాకైతే డౌటు. నేను ఒక అమాయక పక్షిలాగానే ప్రశ్నలు వేస్తూ ఉంటాను మిమ్మల్ని. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది చిన్ని వ్లాగు. మళ్ళీ అంటే మరుసటి రోజు బట్టలు మడుస్తున్నానండి. ఇది ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసింది నిన్న, ఈరోజు బట్టలు మడుస్తున్నాను. అన్ని వారం 10 రోజులు అయిపోయిందండి, వాషింగ్ మిషన్కే వేయలేదు బట్టలు. నీళ్ళు ఇబ్బంది వచ్చేసిందండి రేణిగుంటలో. అది సమ్మర్ వచ్చిందంటే కొంచెం ఇబ్బందే రేణిగుంటలో వాటర్కి. దగ్గరగా ఉండేవాళ్ళు లేదా రేణిగుంటలో ఉండే వాళ్ళకి ఈ అనుభవం అవుతుందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నాతో పాటు ఉంటారు కదా అదే ఊరిలో, వాళ్ళకైతే తెలుస్తుంది. కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి అవునా లేదా ఊరికే చెప్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి 15 రోజులు 20 రోజులు కూడా అయిపోతుందండి నీళ్ళు వదలడము.
అలాంటప్పుడు ట్యాంకర్లతో తోలించుకోవాలి. ట్యాంకర్లు కూడా బిజీగా అయిపోతారండి, ట్యాంకర్లు ఉండేవాళ్ళు కూడా. ఎందుకంటే అందరికీ నీళ్ళు అవసరం కదా, అందరూ బుక్ చేసుకుంటారు. ఎవరికి తోలాలి, అందులో తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ నిష్ఠూరాలు, వాళ్ళతో గొడవలు, ఇలాగ మాకు తెలిసిన వాళ్ళం కదా, మాకు ముందు వదలాలి కదా. నీళ్లు ప్రతి ఒక్కరికి నిత్యావసరాల్లో అతి ముఖ్యమైనది కదండి నీళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీళ్లకు ఇబ్బంది పడకుండా ఎంతెంతో పంచాయతీ వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉంటారు, ఆ శ్రమని అదుపులో పెట్టాలి, ఆ కష్టాలని అనేసి. కానీ సమ్మర్ వచ్చిందనుకోండి, నీటి ఎద్దడి బాగా అయిపోతుందండి రేణిగుంటలో. ఇదిగోండి, అందుకని బట్టలన్నీ వేశాను. అవన్నీ నిన్నొచ్చాయండి నీళ్ళు, అవన్నీ బట్టలన్నీ వేశాను. వేసింది ఒక ఎత్తు అయితే వాషింగ్ మిషన్లో, అవన్నీ మడుచుకోవడం అయితే ఇంకొక ఎత్తు అండి. అవునంటారా కాదంటారా? బట్టలు మడిచేది ఒక పెద్ద శ్రమ అండి నాకు. ఈ చేతులు రెండు నొప్పులు పుట్టినట్టుగా అనిపిస్తాయి. ఒక్కొక్కరివి ఒక్కొక్క ట్రిప్పు ఒక్కొక్కరు వేస్తానండి బట్టలు. అందరివి సపరేట్గా వేస్తాము. ఇదిగోండి, వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.